ప్రపంచ పటంలో హైదరాబాద్కు ఒక బ్రాండ్ ఉంది. ఐటీ రంగంలో దూసుకుపోతూ సైబరాబాద్గా పిలువబడే గచ్చిబౌలి, నానక్రామ్గూడ ప్రాంతాల్లో ఎత్తైన భవనాలు, లక్షల రూపాయల వేతనాలు తీసుకునే సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఇది పైకి కనిపించే ఒక అద్భుతమైన గ్లామర్ ప్రపంచం. కానీ రాత్రి పడిందంటే చాలు ఈ ఐటీ కారిడార్లోని చీకటి కోణంలో ఒక భయంకరమైన డ్రగ్స్ సామ్రాజ్యం నిద్రలేస్తోంది. అధిక జీతాలు తీసుకునే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, హాస్టల్లో ఉండే విద్యార్థులే టార్గెట్గా ఇక్కడ ఒక లేడీ డాన్ కోట్ల రూపాయల గంజాయి వ్యాపారం నడుపుతోంది. పోలీసులు పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపినా ఆమెలో మార్పు రాలేదు. పైగా బయటకు వచ్చాక తన దందాను ఒక కార్పొరేట్ కంపెనీలా మార్చేసింది. పోలీసులకు దొరకకుండా కిరాణా షాపుల ముసుగులో గంజాయి అమ్ముతూ వ్యవస్థలకే సవాల్ విసురుతున్న ఆ డ్రగ్ క్వీన్ పేరు నీతూబాయ్. ఆమె సామ్రాజ్యాన్ని కూల్చడానికి తెలంగాణ పోలీసులు, ఈగల్ ఫోర్స్ సంయుక్తంగా చేసిన సీక్రెట్ ఆపరేషన్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. లేడీ డాన్గా పిలువబడుతున్న నీతూబాయ్ ఎవరు? ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? పోలీసుల విచారణలో దొరికిపోయిన 27 మంది ఐటీ ఉద్యోగుల కథేంటి? లెట్స్ వాచ్. నానక్రామ్గూడ కేంద్రంగా గంజాయి అక్రమ వ్యాపారం సాగుతోందని తెలంగాణ ఎక్సైజ్, ఈగల్ ఫోర్స్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సంయుక్తంగా ఒక భారీ సీక్రెట్ ఆపరేషన్ ప్లాన్ చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా మఫ్టీలో వెళ్లి ఆ స్థావరాన్ని చుట్టుముట్టారు. కానీ పోలీసులు ఊహించని విషయం ఏమిటంటే, నీతూబాయ్ నెట్వర్క్ కు ఉన్న ఇన్ఫార్మర్ల వ్యవస్థ చాలా పవర్ఫుల్. ఎక్కడైనా పోలీసుల కదలికలు కనిపించినా, తమ ఏరియాలోకి కొత్త వాహనాలు వచ్చినా వెంటనే వాట్సాప్ కాలింగ్స్ ద్వారా నీతూబాయ్కి సమాచారం చేరిపోతుంది. సరిగ్గా ఈ ఆపరేషన్లో కూడా అదే జరిగింది. పోలీసులు వస్తున్నారన్న విషయం ముందే పసిగట్టిన నీతూబాయ్ క్షణాల్లో అక్కడి నుంచి పరారైపోయింది. కానీ ఆమె తప్పించుకున్న పోలీసులకు అక్కడ దొరికిన ఆధారాలు, పట్టుబడిన వ్యక్తులను చూసి అధికారులకే మైండ్ బ్లాక్ అయింది. నీతూబాయ్ ఎస్కేప్ అయినా ఆ సమయంలో ఆ స్పాట్లో దొరికిపోయిన వాళ్ళు ఎవరో తెలుసా? కార్మికులు కాదు, ఆటో డ్రైవర్లు కాదు, లక్షల ప్యాకేజీలు తీసుకునే ఉన్నత విద్యావంతులైన ఐటీ ఉద్యోగులు. ఏకంగా 27 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులను పోలీసులు విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్ నగరంలో ఒక సంచలనంగా మారింది. ఆఫీసులో ఒత్తిడి, వీకెండ్ పార్టీలు, అధిక ఆదాయం ఇవన్నీ కలిపి యువతను డ్రగ్స్ బారిన పడేలా చేస్తున్నాయని ఈ సంఘటన రుజువు చేసింది. కేవలం ఎంప్లాయీస్ మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉండే పీజీ హాస్టల్స్, స్టూడెంట్స్ కూడా ఈ దందాకు బానిసలుగా మారారని తేలింది. మీరు కేవలం గంజాయి కొనుగోలు చేయడానికి వచ్చి దొరికిపోయారా, లేక వీరి ద్వారా ఇంకా ఇతర ఎంప్లాయీస్కి కూడా ఈ డ్రగ్స్ సప్లై అవుతున్నాయా అన్న కోణంలో పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. అసలు పోలీసులకు దొరకకుండా ఇన్ని కోట్లు గడిస్తున్న ఈ నీతూబాయ్ అలియాస్ కాలావతి నేర చరిత్ర ఈనాటిది కాదు. దాదాపు 8 ఏళ్లుగా ఆమె ధూల్పేట గంజాయి వ్యాపారులతో సంబంధాలు ఉన్నాయి. హైదరాబాద్లో డ్రగ్స్ అక్రమ రవాణా, గంజాయి విక్రయాల చరిత్రలో ధూల్పేట పేరు తరచుగా వినిపిస్తూ ఉంటుంది. అక్కడ గంజాయి విక్రయించే కొన్ని కుటుంబాలతో నీతూబాయ్, మధుబాయ్ కుటుంబాలకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయని దర్యాప్తు అధికారులు గుర్తించారు. మొదట ఇతరుల కోసం గంజాయి సరఫరా చేసే స్థాయిలో ఉన్న వీరు ఆ తరువాత స్వయంగా కొనుగోలు చేసి విక్రయించే స్థాయికి ఎదిగినట్లు సమాచారం. నీతూబాయ్ గతంలో అనేక గంజాయి కేసుల్లో అరెస్ట్ అయింది. చాలాసార్లు జైలుకు వెళ్ళింది. 2021లో ఎక్సైజ్ పోలీసులు ఆమెపై కఠినమైన పీడీ యాక్ట్ పెట్టి జైలుకు కూడా పంపారు. సాధారణంగా పీడీ యాక్ట్ పెడితే ఎవరైనా భయపడతారు. కానీ 2022లో జైలు నుంచి బయటకు వచ్చిన నీతూబాయ్ మునుపటి కంటే చాలా ప్లాన్డ్గా తన దందాను మార్చేసింది. ఒంటరిగా చేస్తే దొరికిపోతామని తన కుటుంబ సభ్యులందరినీ ఈ క్రైమ్లోకి లాగింది. కొనుగోలు, రవాణా, ప్యాకింగ్, డబ్బు వసూలు చేయడానికి ఫ్యామిలీలో ఒక్కొక్కరికి ఒక బాధ్యత అప్పగించింది. ఎవరికీ అనుమానం రాకుండా నానక్రామగూడలో ఏకంగా 2 కిరాణా దుకాణాలను తెరిచింది. ఒక దుకాణాన్ని ఆమె కొడుకు గౌతమ్ సింగ్ చూసుకుంటే, రెండో దుకాణాన్ని ఆమె అత్త మధుబాయ్ నడిపేది. బయటకు కిరాణా సరుకులు, లోపల గంజాయి ప్యాకెట్లు. ఇది వీరి మాస్టర్ ప్లాన్. ఈ ఫ్యామిలీ బిజినెస్ వ్యాపార లెక్కలు చూస్తే దర్యాప్తు అధికారులే ఆశ్చర్యపోయారు. వీరు ధూల్పేట నుంచి లేదా ఇతర ఏరియాల నుంచి పెద్ద మొత్తంలో సరుకును దిగుమతి చేసుకుంటారు. హోల్సేల్లో వీరికి కిలో గంజాయి కేవలం 8,000కు దొరుకుతుంది. ఆ సరుకులను నానక్రామగూడకు తెచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి ఎంప్లాయీస్కి విక్రయిస్తారు. ఇలా రిటైల్గా అమ్మడం ద్వారా వాళ్ళు కిలోకు ఏకంగా 25,000కు పైగా ఆదాయం రాబడుతున్నారు. అంటే
1 కిలోపై 17,000 రూపాయల లాభం. రోజుకు 20 కిలోల వరకు విక్రయాలు జరిగితే దాదాపు 3 లక్షలకు పైగా లాభం వస్తుందని లెక్కలు చెబుతున్నాయి. అంటే ఏళ్ల తరబడి వీళ్ళు ఎన్ని కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని నిర్మించారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం పోలీసులు నీతూబాయి కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాలు, ఫోన్ కాల్ డేటా, ఆర్థిక లావాదేవీలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. గంజాయి విక్రయాల ద్వారా వచ్చిన డబ్బుతో గాంధీనగర్లో ఒక G+2 భవనం, లంగర్ హౌస్లో ఆస్తులు, గచ్చిబౌలిలో 2 భారీ భవనాలు, కార్లు, ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అంతేకాకుండా 16 బ్యాంకు ఖాతాలో 1,53,00,000కు పైగా నగదు నిల్వలు ఉన్నట్లు గుర్తించి ఫ్రీజ్ చేశారు. మొత్తం స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ 5 కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. నీతూబాయి అరెస్ట్ అయిన సందర్భాల్లో బెయిల్ ప్రక్రియలు వేగంగా పూర్తవడం, ఆస్తుల కేసులను ఎదుర్కొనేందుకు న్యాయపరమైన సహాయ వ్యవస్థ సిద్ధంగా ఉండడం కూడా అధికారుల దృష్టిని ఆకర్షించింది. కుటుంబానికి అనుబంధంగా పనిచేసే న్యాయ నిపుణుల బృందం ఉందన్న సమాచారం కూడా గతంలో వెలుగులోకి వచ్చింది. అయితే దీనిపై అధికారిక ధృవీకరణ లేదు. పోలీసుల నిఘా సమయంలో వెలుగులోకి వచ్చిన కొన్ని విషయాలు అధికారులను కూడా ఆశ్చర్యానికి గురిచేశాయి. కొన్ని సందర్భాల్లో కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే 20 మందికి పైగా కస్టమర్లు గంజాయి కొనుగోలు చేసేందుకు వచ్చినట్లు గుర్తించారు. గంటకు సగటున 70 నుంచి 80 మంది వరకు కస్టమర్లు వస్తున్నారని, రోజుకు 15 నుంచి 20 కిలోల వరకు విక్రయాలు జరిగే అవకాశం ఉందని విచారణలో వెల్లడైనట్లు సమాచారం. మా పిల్లలు లక్షల జీతం తెచ్చుకుంటున్నారని సంబరపడే తల్లిదండ్రులకు ఇది నిజంగా ఒక అలారం లాంటి వార్త. టెక్నాలజీతో దేశాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన యువత మత్తులో జోగుతుంటే ఈ లేడీ డాన్లు ఆ మత్తునే క్యాష్ చేసుకుని కోట్లు గడిస్తున్నారు. ప్రస్తుతం నీతూబాయి కోసం పోలీసుల ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఆమె అరెస్ట్ జరిగితే ఐటీ కారిడార్లో డ్రగ్స్ సప్లై చేస్తున్న ఇంకా ఎంతమంది పెద్దల పేర్లు బయటకు వస్తాయో వేచి చూడాలి.